ఆరోగ్య సేతు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న కాంప్రిహెన్సివ్ యాక్షన్ ఓరియంటెడ్ ఇంటరాక్టివ్ యాప్ ఒకటి రిలీజ్ చేసింది. అంటే ఏప్రిల్ 2వ తారీఖున ఈ యాప్ రిలీజ్ చేసింది. యాప్ పేరు ఆరోగ్య సేతు. ఆరోగ్య సేతు అనేది కోవిడ్-19 వ్యతిరేక పోరాటంలో మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ ఆరోగ్య సేతు యాప్ అనేది డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందుకంటే మనందరికి తెలుసు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మొబైల్ టెక్నాలజీతో మనం ఎప్పుడు అనుసంధానమై ఉంటాం. ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో ఇలాంటి యాప్స్ ద్వారా ఇంకొంత అవగాహన, ఇంకొంత పర్యవేక్షణ, దాంతోపాటు నిరంతరం వాళ్ళ యొక్క ఆరోగ్య సిమ్టమ్స్ గురించి వీటి గురించి చూసుకోవడానికి ఆరోగ్య యాప్ అనమాట. ఈ యాప్లో గొప్ప అదృష్టం ఏంటంటే మన ఫోన్కి మనకు అర్థమైపోతూ ఉంటుంది, ఆ యాప్కి అర్థమవుతుంది అనమాట. మనం సిమిలర్గా యాప్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నామా, అలాంటి సిమ్టమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నామా అని చెప్పేసి. ఈ ఆరోగ్య సేతు యాప్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం కోవిడ్-19 పాజిటివ్ వాళ్ళ దగ్గరలో ఉంటే మనకి యాప్ సూచిస్తూ ఉంటుంది వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతుంటే. సో ఈ ఒక అడ్వాంటేజ్ అని చెప్పారు. ఆరోగ్య సేతు యాప్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన మొబైల్ యాప్. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇండియాలో ప్రజలందరికీ కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి కోవిడ్-19 ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా ఈ సేతు యాప్ అనేది లాంచ్ చేశారు. ఆరోగ్య సేతు. ఆరోగ్య సేతు అనేది మన ఆరోగ్యానికి, మన వెల్బీయింగ్ కోసం లాంచ్ చేసిన యాప్ అనమాట. అండ్ ఈ యాప్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 11 భాషల్లో ఈ యాప్ పీపుల్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే జనరల్గా ఇండియాలో చాలామంది ఇంగ్లీషు కానీ హిందీ కానీ మాట్లాడలేరు, ముఖ్యంగా సౌత్ ఇండియాలో. సో దీంతో 11 లాంగ్వేజెస్, అంటే లోకల్ లెవెల్ ప్రాంతీయంగా కూడా ఎవరికైతే ఇంగ్లీష్ రాదో, ఎవరికైతే హిందీ కూడా రాదో వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా 11 భాషల్లో ఈ కోవిడ్-19 గురించి అవగాహన కల్పిస్తుంటుంది. దాంతోపాటు ఈ యాప్ ద్వారా వాళ్ళ సిమ్టమ్స్ కానీ, వాళ్ళ వల్నరబిలిటీ కానీ, లేకపోతే వాళ్ళు తిరిగే పరిస్థితులు, ప్లేసెస్ని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకి వల్నరబిలిటీ ఎంత ఉంది కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకటానికి, ఇవన్నీ కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యాప్లో బ్లూటూత్ టెక్నాలజీ వాడతారు, మొబైల్లో ఉన్న బ్లూటూత్. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు, అలోగరిథమ్స్ కూడా వాడతారు. సో బ్లూటూత్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలోగరిథమ్స్ వాడతారనమాట. ఈ యాప్ని ఏ స్మార్ట్ ఫోన్లో అయినా వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్లో కానీ, ఐఫోన్లో కానీ, ఏ యాప్లో కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ ఈజీ టు యాక్సెస్ అనమాట. యూజర్ ఫ్రెండ్లీ యాప్ అంట ఇది. అండ్ ఒకవేళ కనుక మనకి ఆ సిమ్టమ్స్ ఉన్నాయని మనకు తెలిస్తే ఇమీడియట్గా మనం కాంటాక్ట్ చేయడానికి ఒక ఇంటరాక్టివ్ మెసేజెస్ కూడా దీనిలో ఉంటాయి. అవసరమైతే మనం వెంటనే కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయటం, లేకపోతే గవర్నమెంట్ కన్సల్ట్ చేసే పరిస్థితులు దీనిలో ఉంటాయి. ఈ యాప్ డెవలప్మెంట్లో మేజర్ పార్ట్నర్ ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల ఎన్ఐసి ఈ యాప్ డెవలప్మెంట్లో మేజర్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనమాట. యాప్ వల్ల సిటిజన్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ రిలవెంట్ అడ్వైజరీస్ పర్టైనింగ్ టు ద కంటైన్మెంట్ ఆఫ్ కోవిడ్-19. బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే కోవిడ్-19ని తగ్గించుకోవడానికి, మనకి సోకకుండా ఉండటానికి ఎటువంటి పద్ధతులు, ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఈ యాప్ చెప్తుంది అనమాట. అండ్ మన బ్లూటూత్ కానీ, మన లొకేషన్ కానీ, మన మొబైల్ నెంబర్ కానీ, వీటన్నీ అనుసంధానం ఉండటం వల్ల ఈ యాప్ ఇతర వ్యక్తులు ఎవరైనా సోకుంటే కోవిడ్-19 వాళ్ళకి దూరంగా ఉంచడానికి కూడా ఈ యాప్ మనకి ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఈ యాప్లో కోవిడ్-19 కాల్ సెంటర్స్ యొక్క డేటా, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉంటాయి, హెల్ప్ లైన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఆరోగ్య సేతు అనే యాప్ గురించి గుర్తుపెట్టుకోండి. కోవిడ్-19 వ్యతిరేకంగా పోరాటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2, 2020 రోజు లాంచ్ చేసిన యాప్ పేరే. ఆల్రెడీ స్టేట్స్ చాలా స్టేట్స్ ఇలాంటి యాప్స్ లాంచ్ చేసినాయంట. కానీ కాంప్రిహెన్సివ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత ఇంటరాక్టివ్ యాప్ ఇదే ఆరోగ్య సేతు.